గంగకు పోటీగా తను రావాలనుకోలేదు. జానకి లాంటి రూపురేఖలతో పుట్టడం అనేది తన తప్పేమీ కాదు. కానీ విధి ఆ ఇద్దరి జీవితాలతో ఆడుకోబోతోంది. ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని తెలిస్తే న్యాయం ఉన్నవైపు ధర్మం గెలుస్తుంది. కానీ వాది ప్రతివాదులు ఇద్దరి వైపు న్యాయం ఉంటే చివరికి ఎవరు గెలుస్తారు? జవాబు లేని ఈ ప్రశ్నకి తనొచ్చే జవాబు చెప్పాలి. రాబోయేది ఎవరైనా కావచ్చు, కానీ గంగ నీ రక్షణలో ఉన్నది. పోతురాజు రక్షణలో ఉన్నప్పుడు కష్టం అనేది రాకూడదు. గంగకి ఏ సమస్య వచ్చినా నువ్వే అడ్డుకొని ఆపాలి. నీ సేవకురాలి కోసం ఇది నువ్వు చేసి తీరాలి. పోతురాజు, ఎక్కడికి వెళ్ళింది? ఇటువైపే కదా వచ్చింది. అంతలోనే ఏమైపోయింది? రాయ్ వెతకండి. పదండి. రండ్రా రండి. ఎక్కడెక్కడా లేదన్నా. ఇక్కడెక్కడా లేదన్నా. అది ఇక్కడ నుంచి తప్పించుకుందిరా. ఎంత దూరం వెళ్ళినా ఈ ఊరి పొలిమేర దాటకూడదు. రండ్రా పదండి. రండ్రా. ఏమండి, దేవసేనని కూడా మనతో పాటు తీసుకెళ్దామండి. నాకు నీలో నచ్చిన విషయమే ఇదే గంగా. దేవసేనాని నువ్వు ఇక్కడ కూడా వదలలేదు చూసావా? నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ మనం వెళ్ళేది హనీమూన్కి. అయితే ఏంటండి, తనను వదిలి ఎలా వెళ్ళగలం? దేవసేనని ఇక్కడే ఆడుకోనిద్దాం. ఒక వారమే కదా. అది కాదండి, దేవసేన మిమ్మల్ని నన్ను వదిలి ఎప్పుడూ ఉండలేదు. మనమిద్దరం ఇలా వదిలి వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా చూసుకుంటారండి? అందుకే. నీకు తెలియదేం కాదు, దేవసేన చాలా తెలివైన అమ్మాయి. తను ఎవరి దగ్గరున్నా చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళొద్దాం. నెక్స్ట్ ట్రిప్లో తను తీసుకువెళ్దాం. తనను చూసుకోవడానికి చాముండి ఉంది కదా. ఆ చాముండిని నమ్మద్దు అరుణ్. తనేదో పెద్ద కుట్ర పన్నుతోంది. తన వల్ల దేవసేనకి ఏదో ప్రమాదం రాబోతోంది. దేవసేనని కూడా తీసుకువెళ్ళండి అరుణ్. గంగా, బిడ్డని వదిలి వెళ్ళకు గంగా. తనని కూడా తీసుకువెళ్ళి గంగా. వద్దండి, దేవసేనను వదిలి నేను రావడం కుదరదు. అయ్యో, నేను దేవసేనని తీసుకువెళ్ళకూడదు అంటం లేదు. మనం వెళ్ళే చోట మనం కొంచెం క్లోజ్గా ఉంటాం. అది చూసి తను బాధపడకూడదు కదా. లేదంటే తన కోసం మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. దానికి మనం అంత దూరం వెళ్ళడం దేనికి? ఇక్కడే ఉండొచ్చు కదా. ఇంకా ఎన్ని త్యాగాలను చేస్తావు నువ్వు? నాకు మీరు ముఖ్యమే, దేవసేన కూడా ముఖ్యమే. సరే, కావాలంటే ఒక పని చేద్దాం. దేవసేనని అడుగుదాం. తను రానంటే వదిలేద్దాం, వస్తానంటే మనతో తీసుకువెళ్దాం. ఓకేనా? సరేనండి. ఓకే, తీసుకో.
అయ్యో గంగా, వెళ్ళకు గంగా. దేవసేనని తీసుకుని వెళ్ళు. నా మాట విను గంగా. డొనేషన్ అనేది మీ ఇష్ట ప్రకారం ఇచ్చేది. మీకు ఎంత ఇవ్వాలనిపిస్తుందో అంతే ఇవ్వండి, అది నేను సంతోషంగా తీసుకుంటాను. ఇందులో నన్ను పొగడ్డానికి ఏమీ లేదండి. నేను 25 సంవత్సరాలుగా ఈ ధర్మకార్యం చేస్తూ ఉన్నాను. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా పెద్దలు. డొనేషన్ ఇవ్వటానికి ముందు మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్తే బాగుంటుంది కదా. అలాగే సీత, రామ్మా. నీకు మంచి జరగబోయే ఈ సమయంలో నా కోసం ఇంత దూరం వచ్చావంటే నేనంటే నీకు అంత ప్రేమ అమ్మా. నీ కపట వేషం బయటపడింది. నువ్వు అమాయకుల్లా నటిస్తూ అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నావా? నువ్వు చాలా కోపంగా ఉన్నావు. నీకెవరో నా గురించి చెడుగా చెప్పుంటారమ్మా. ఎవరేం చెప్పినప్పటికీ మీ అయ్యగారి గురించి నీకు తెలీదా? ఎవరు అయ్యగారు? అయ్యగారు అనే పదానికి అర్థం తెలుసా నీకు? స్వచ్ఛమైన మనసు గలవారు అని అర్థం. నీకు ఆ అర్హత ఉందా? నిన్ను నమ్ముకున్న వాళ్ళని మోసం చేశావు కదా. నేను అందరికీ మంచి చేశానమ్మా. నీ గురించి పూర్తిగా తెలుసుకుని ఇక్కడికొచ్చాను. ఇంకా నన్ను మోసం చేయాలని చూడకు. మోసం చేసే వయసా అమ్మా నాది? నే చెప్పేది కొంచెం ఓపిగ్గా వినమ్మా. ఏం చెప్పబోతున్నావు? సేవలు చేస్తున్నావని ఇన్ని సంవత్సరాలుగా నువ్వు సంపాదించుకున్న పేరుని నేలమట్టం చేసుకోవు కదా. సీత, నువ్వు వేయడానికి వేషాలు లేవా? బతకడానికి మరో మార్గం లేదా? సీత, నువ్వు అనుకుంటున్నట్టుగా ఎంతటి దుర్మార్గుడైనా ఇంతటి దారుణానికి ఒడిగట్టడు. కానీ నువ్వు తెగించావంటే నువ్వు ఎంతటి నీచుడువో నాకు అర్థం అవుతోంది. చాలు ఆపమ్మా. సేవ చేయడం అనేది నేను ఇప్పుడు మొదలుపెట్టింది కాదు, 25 సంవత్సరాలుగా చేస్తున్నాను. నా గురించి నేను చెప్పుకోనక్కర్లేదు. ఇంతవరకు నేను చేసిన సేవలు చెప్తాయి. నువ్వు చెప్పినట్టే మోసాలు చేసేవాడిని అయితే ఒకరిని చేయొచ్చు, లేదా ఇద్దరిని చేయొచ్చు. ఈ జిల్లా మొత్తాన్ని మోసం చేయగలనా? సేవే జీవిత ధ్యేయంగా భావించిన నేను నాకంటూ ఎటువంటి జీవితాన్ని ఏర్పరచుకోకుండా ఇలా ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నాను. నా కుటుంబంలో ఒకదానివైన నువ్వు ఎవరో చెప్పిన మాటలు విని నన్నే మోసగాడంటావా? నా మీద నీకు గౌరవం ఉందో లేదో కానీ నీ మీద నాకు గౌరవం ఉంది. నీకు నా మీద అనుమానం వచ్చింది కాబట్టి దాన్ని నేను నివృత్తి చేయాలి. నాకు తెలియకుండా ఈ ప్రేమాలయంలో ఏదైనా తప్పు జరిగిందేమో విచారించి తెలుసుకుంటాను. నువ్వు ఆవేశపడకుండా వెళ్ళేలా ప్రశాంతంగా కూర్చోమ్మా. కూర్చోమ్మా. ఇవ్వమ్మా. మనస్సు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు కాస్త మంచినీళ్ళు తాగితే అన్నీ సర్దుకుంటాయమ్మా. ఇదిగో తాగు. తాగమ్మా. రా అరుణ్. చూడరుణ్, నాన్న, కావలసినవన్నీ రామా గంగా. తీసుకున్నాను. మర్చిపోకుండా అన్ని తీసుకున్నావుగా? తీసుకున్నాను. కొన్నాళ్లకి మా అందరినీ మర్చిపోయి ఈ ఇంటిని మర్చిపోయి అరుణ్తో నువ్వు సంతోషంగా ఉండాలి, సరేనా? ఇక మీదటే నువ్వు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు. సిగ్గుపడుతున్నావా? నువ్వు వెళ్లేది హనీమూన్కి కాదే, యమలోకానికి. మావయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇద్దరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. క్షేమంగా వెళ్ళిరండి. నాన్న, దేవసేన ఎక్కడుంది? నాన్న, నేను ఇక్కడ ఉన్నాను. అదిగో. దేవసేన, నాన్న నేను కేరళ వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా ప్లీజ్?
నేను వస్తాను. అయ్యో నా బంగారు. ఇది ఊరికెళ్తే దీన్ని మనం ఎలా బలి ఇవ్వడం? వెళ్దామా మావయ్య? మేము దేవసేనని కూడా తీసుకెళ్తాం మావయ్య. తీసుకెళ్ళండి. సరే మేము ఇంక బయలుదేరుతాం. జాగ్రత్తగా వెళ్ళండి. ఏంటి ఆగిపోయావు? ఓ నీ డ్రెస్సులు మర్చిపోయావనా? అది నేను రావట్లేదు. మీరు ఇద్దరూ వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటాను. ఎందుకమ్మా, ఏమైంది? అదేం కాదు, మీరు వెళ్ళడం చూసి నాకు కూడా రావాలనిపించింది. కానీ మీరిద్దరూ హ్యాపీగా వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటాను. అమ్మయ్యా, అది కాదు దేవసేన, నువ్వు ఇక్కడ ఒంటరిగానే ఉంటావు కదా, మాతో పాటు వచ్చేయి. నేనెందుకు ఒంటరిగా ఉంటాను? నాతో ఆడుకోవడానికి తాతయ్య ఉన్నారు, చాముండి ఉంది. లేదు లేదు, నువ్వు మాతో పాటు రావాల్సిందే. రా దేవసేన. అలా అయితే ఒక పని చేస్తాను, నేను వెళ్ళి అమ్మని అడిగి వస్తాను. తను వెళ్ళమంటే నేను మీతో వస్తాను. తనేం చెప్పకపోతే మీరు మాత్రం వెళ్ళిరండి. తను చిన్నపిల్ల, తనకేం తెలీదు. నువ్వు తనతో పాటు వెళ్ళిరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అలాగేనండి. పద పద. అమ్మ నిన్ను తప్పకుండా వెళ్ళమనే చెప్తుంది. సరే చూద్దాం. రే అయ్యగారు ఫోన్ చేస్తున్నారా? అయ్యా, ఓ పొరపాటు జరిగిపోయిందయ్యా. సీతకు విషయం తెలిసి పారిపోయిందయ్యా. పారిపోయింది, ఇక్కడికే వచ్చిందిరా. ఇప్పుడే వస్తున్నామయ్యా, పదండ్రా. సరేనా? మంచి నీళ్లు తాగితే మనసు కుదుట పడుతుందని నువ్వే చెప్పావు. తాగుతావా? నీ మాటలు విని తొందరపడ్డానేమోనని ఒక్క నిమిషం నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది, నువ్వు నంబర్ 1 క్రిమినల్ అని. పాపం చేసిన వాళ్ళకి శిక్ష ఏ రూపంలో వస్తుందో తెలీదు, కానీ నీకు నా రూపంలో వచ్చింది. బోనులో చిక్కుకున్న ఎలుకలాగా నా ఇంటికొచ్చి చిక్కుకున్నావు. నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో ఇప్పుడే మాట్లాడు, ఎందుకంటే ఇంకొద్దిసేపట్లో నువ్వు చావబోతున్నావు. చావడం గురించి నేను దిగులు పడను, కానీ నా ప్రాణాలు పోయే ముందు నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టే చేస్తాను. ఏయ్! వదలు! వదలు! వదలు!
వెళ్ళమంటావా? వెళ్ళు దేవసేన. నువ్వు ఎక్కడే ఉంటే ఆ చాముండి ఖచ్చితంగా నిన్నేమైనా చేస్తుంది. తను మంచిది కాదు దేవసేన. నువ్వు గంగతో పాటు వెళ్ళు దేవసేన. అమ్మా, ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడట్లేదు. నేనేం తప్పు చేశానమ్మా? అయ్యో, నేను మాట్లాడేది నీకు వినిపించడం లేదా? గంగా, నీకైనా నా మాటలు వినపడుతున్నాయా? దేవసేనని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళకు. దేవసేన, గంగతో పాటు వెళ్ళమ్మా. చాలా రోజుల నుంచి అమ్మ నాతో మాట్లాడట్లేదు గంగా. నేను అడిగే ప్రశ్నలకి అమ్మ నాకు సమాధానం చెప్పట్లేదు. అందువల్ల అమ్మ నాతో మాట్లాడే వరకు నేను ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి రాలేను. అయ్యో దేవుడా, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. గంగా, నా మాటలు నీకైనా వినపడుతున్నాయా? ఎలాగైనా దేవసేన నీతో తీసుకువెళ్ళు గంగా. ఫోటో మీద అంత దుమ్ము పట్టుంది. ఎవ్వరూ సరిగ్గా శుభ్రం చేయడమే లేదు. నేను కూడా పట్టించుకోవట్లేదు. అందరూ మీకోసం కింద వెయిట్ చేస్తున్నారు. రండమ్మా. ఇప్పుడే వస్తానని చెప్పు. జానకక్క ఫోటో మీద చాలా దుమ్ము పట్టుంది. నేను తుడిచేసి వస్తాను. గంగా, తను మాంత్రికురాలు. నన్ను ఈ ఫోటోలో పెట్టి కట్టడి చేసింది. ఈ ఫోటోలో ఉన్న దండని తుడిచేయి. మీరు వెళ్ళండమ్మా. నేను ఇక్కడ ఉండగా మీకెందుకమ్మా ఈ పనులన్నీ? జానకమ్మ గారి ఫోటో నేను తుడిచి శుభ్రం చేస్తాను. మీరు బయలుదేరండి, టైం అవుతోంది. నీకు అందదు కదా, నేనే తుడిచొస్తాను. ఏంటమ్మా, నా ఆకారాన్ని చూసి అంటున్నారా? నమ్మండమ్మా, నేను శుభ్రం చేస్తాను. ఇంతకు మించి మీరు శుభ్రం చేస్తే నా లోపాన్ని కించపరిచి నన్ను అవమానించినట్టు అవుతుందమ్మా. అయ్యో చచ్చా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వు తుడవగలవని నమ్ముతున్నావు చూసావా? ఆ నమ్మకం మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా నాకన్నా చక్కగా తుడిచి మెయింటైన్ చేస్తావు. నాకు తెలుసు. నువ్వే శుభ్రం చేయి. గంగా, నీకు చాముండి గురించి తెలీదు. తను ఎక్కడున్నా సరే చక్కగా శుభ్రం చేస్తుంది. అలాగా? ఫోటో మీద డస్ట్ లేకుండా శుభ్రం చేసి పూలమాల వేయాలి. రోజు మర్చిపోకుండా దీపం వెలిగించాలి. ఇదిగో ఇవ్వండమ్మా. శుభ్రం చెయ్యి. అలాగే. పద దేవసేన, నువ్వు బయటికి వచ్చి మాకు సెండ్ ఆఫ్ ఇవ్వు. సరే పద. గంగా, వెళ్ళకు గంగా. అయ్యో గంగా, వెళ్ళకు గంగా. నువ్వు ఎంత అరిచినా నాకు తప్ప ఇంకెవ్వరికీ వినపడదు.
ఊరికే ఎగిసి పడకు. నా సంగతి నీకు తెలీదు. అయ్యో భగవంతుడా, నా కూతుర్ని కాపాడు. నా మాటలు నీకైనా వినపడుతున్నాయా?